భారత సినిమా ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రజనీకాంత్ గారిని వరించింది. ఆయన ఇండియన్ సినిమాకి చేసిన కంట్రిబ్యూషన్ కాను ఈ అవార్డు వచ్చింది. భారత సినిమా కోసం ఎవరైతే ఎక్కువగా కృషి చేస్తారో, దాని అభివృద్ధికి పాటుపడతారో వారికి ఈ అవార్డు ఇస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ఈ అవార్డును ప్రకటిస్తారు. ఈ అవార్డు కోసం ఒక జ్యూరీ ఉంటుంది. 5 సభ్యులు కల జ్యూరీలో చాలామంది ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉంటారనమాట ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. వీళ్ళు ఈయన్ని సెలెక్ట్ చేశారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మొట్టమొదటిసారిగా 1969లో మొదలైంది. ఇప్పటి వరకు చాలామంది ప్రముఖులకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. లతా మంగేష్కర్ గారు, శశి కపూర్ గారు, యష్ చోప్రా గారు, ఇలా చాలామందికి. రీసెంట్గా 2018లో అమితాబ్ బచ్చన్ గారికి వచ్చింది. గత 3 సంవత్సరాల నుంచి ఈ అవార్డుకి ఎవరో నామినేట్ కాకపోవటం మనం ఆలోచించాల్సిన విషయం. అంటే దీనికి నామినేట్ అవ్వాలంటేనే ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా గొప్ప కంట్రిబ్యూషన్ చేసి ఉండాలి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అక్కినేని నాగేశ్వరరావు గారు, డి రామానాయుడు గారు, కె విశ్వనాథ్ గారు, ఇలా కొంతమంది ప్రముఖులు మాత్రమే ఈ అవార్డు సొంతం చేసుకోగలిగారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి సంబంధించి రజనీకాంత్ గారికి ఈ అవార్డు రావటం ఎంతో విశేషం అని చెప్పి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ పేర్కొన్నారు. గత 50 సంవత్సరాల నుంచి ఆయన ఫిల్మ్ యాక్టర్గా, ఫిల్మ్ ప్రొడ్యూసర్గా, స్క్రీన్ రైటర్గా ఆయన చేసిన కృషి గణనీయమని ప్రశంసించారు. ఇండియన్ సినిమాకి రజనీకాంత్ సూర్యుడు ఎంత శక్తివంతంగా పనిచేస్తారో ఆయన హార్డ్ వర్క్ టాలెంట్తో అంత కంట్రిబ్యూట్ చేశారని చెప్పి ఆయన ఫిల్మ్ ప్రపంచాన్నే పరిపాలించిన రారాజు అని చెప్పి పొగిడారనమాట. సో ఆయన తన స్పేస్ తనే క్రియేట్ చేసుకున్నారు, ప్రజల మనసుల్లో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు అని చెప్పి కూడా ఈ ఒక ప్రకటనలో ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ తెలియజేశారు. ఈ అవార్డు అనేది ఇండియన్ సినిమాలో ఒక ఆర్టిస్ట్కి ఇచ్చే అత్యంత గొప్ప అవార్డు అనమాట. ఇది ఈ అవార్డు వచ్చినప్పుడు యాన్యువల్గా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సెరమనీలో ఈ అవార్డుని బెస్టో చేస్తారంటే ఈ అవార్డుని ఇస్తారనమాట. ఈ సెరమనీ ఎవరు కండక్ట్ చేస్తారు? నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సెరమనీ అనేది డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట. సో ఈ అవార్డుకి సంబంధించి కొన్ని విశేషాలు ఏంటంటే, పోస్తుమస్గా అంటే చనిపోయిన తర్వాత వినోద్ ఖన్నా గారికి, పృథ్వీ కపూర్ గారికి కూడా ఈ అవార్డు ఇచ్చారు. అసలు ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరు గుర్తుగా ఇస్తారు? ఇండియాలో అతి గొప్ప ఫిల్మ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, స్క్రీన్ రైటర్ దాదాసాహెబ్ ఫాల్కే. ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటారు. ఆయన మొట్టమొదటి సినిమా భారతదేశంలో 1913 రాజా హరిశ్చంద్ర సినిమా తీసిన ఆయన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆయన మెమొరీగా ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ ఇస్తుంటారు.